మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మకర రాశి వారికి వృత్తిపరమైన విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మీ యొక్క వృత్తిలో స్నేహ సంబంధాలు, పలుకుబడి, హోదా పెరిగే అవకాశం కొరకు దృష్టి కేటాయిస్తారు. కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు, వృత్తిలో అభివృద్ధి, మంచి నిర్ణయాలు, నెట్వర్క్ పెంపొందించుకోవడం, అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకోవడం, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకోవడం, వారి సహకారంతో ఆకస్మిక ఆలోచనలు, లాభాలు మొదలైన వాటి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలించడం, వృత్తిలో మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి తీసుకునే ప్రయత్నాలు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. వృత్తిలో మీ ప్రతిభ, వృత్తి వ్యాపారాలు మీ ప్రతిభ పెరగడం, భాగస్వామ్య వ్యవహారాలు చాలా వరకు అనుకూలించడం, వాటి కొరకు మీరు శ్రద్ధ తీసుకోవడం, వాటికి సంబంధించిన ఆర్థిక విషయాలలో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని మనం భావించవచ్చు. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వారికి ముఖ్య విషయాలు ఆగుతూ వచ్చినవి, ఇబ్బంది పెట్టినవి, ఆలస్యాలు, ఆటంకాలతో కూడినవి కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం అనేది కనబడుతుంది. అది ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు కావచ్చు, కృషిశీలత, నైపుణ్యాలు కావచ్చు, ఆకస్మిక అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. పెద్దల ఆరోగ్య విషయం మీద దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా మానసిక ప్రశాంతత, పుణ్యబలం పెంపొందించుకోవడం, అసంతృప్తిని అధిగమించడం మొదలైన వాటి కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొత్త విధంగా మీ ఆలోచనలని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. దూర ప్రయాణాలు, ఉన్నత విద్య, కొత్త శాస్త్రాలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు, అదేవిధంగా దూర ప్రయాణాలతో పాటు దైవ ప్రార్థనలు మొదలైన వాటికి కూడా అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. మీనరాశి. అమ్మ, ఇక మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్య విషయాలలో ఆలస్యాలు, ఆటంకాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత జాగ్రత్తలతో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఆరోగ్య శ్రద్ధ వహించాలి. సంతాన వర్గంతో ఆలోచనలు చేసేటప్పుడు కానీ, ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు కానీ విభేదాలకు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు లాంటివి చేయాలి. కుటుంబ సభ్యులతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, అదేవిధంగా మీ ఆలోచనలు వ్యక్తీకరించడానికి చేసే ప్రయత్నాల్లో కానీ, భావ వ్యక్తీకరణల్లో ఎవరితోనూ ఘర్షణలకి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య శ్రద్ధ, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం, పూర్వపు రుణాలు పూర్తి చేయడం మొదలైన వాటి మీద కూడా దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా కొలీగ్స్ కావచ్చు, లేకపోతే మీ తోబుట్టువులు కావచ్చు, వృత్తిపరంగా మీకు ఎదురైన వ్యక్తులతో కావచ్చు, వారితో మాట్లాడేటప్పుడు అనవసర వాదనలకి అవకాశం లేకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ, తక్కువ మాట్లాడుతూ, తగిన జాగ్రత్తలతో ముందుకు పెడితే మరిన్ని మంచి ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు.